దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 4. ఈరోజు వాక్య భాగము, సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చియున్నాడు. కీర్తన 133, 3వ. మన ప్రభువు మొదటిసారిగా బేతనియాకు వచ్చిన సందర్భము యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వ్రాయబడెను. బేతనియాలో ఉన్న మార్తా, మరియా, లాజరుల కుటుంబము ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను పొంది ఉండెను. వారిలో అనేక తప్పులు, పొరపాటులు, ఆంతర్య బలహీనతలున్నను ఆయన వారిని ప్రేమించెను. అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును, సంతోషమును, ఆరోగ్యమును అనుభవించగలము. అయితే మనుష్యుడు ఐశ్వర్యం కలిగి ఉండి కూడా అంతరంగిక దౌర్భాగ్యత కలిగి దుఃఖించుచుండవచ్చును. అనేకులు తలంచు రీతిగా లౌకిక సంపదలు దైవ ప్రేమకు రుజువు కాదు. దైవాశీర్వాదము శాశ్వతమైనది. కీర్తన 133, 3వ. నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించినదనియు శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెన అనియు గ్రహింపవలెను. అంతరంగిక సమాధానమును బట్టియే నిజమైన జీవమును అనుభవించగలము. శ్రమలు, ఇబ్బందులున్నను నిత్య జీవము గలవారు మగుట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలము. కీర్తన 119, 67 నుండి 71 వరకున్న వచనముల్లో దావీదు ఇబ్బందులను, పరీక్షలను ఆశీర్వాదముగా ఎంచుచున్నాడు. తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారము నడుచుకొనగలుగుచున్నాడు కనుక ఆయన దేవుని స్తుతించుచున్నాడు. కీర్తన 18, 19వ, 35వ, 36వ. అదే ఇబ్బందిలో అతడు విశాలమైన స్థలమునకు వచ్చుచున్నాడు. ఏబు కూడా తన కలిగిన మహాశ్రమను బట్టి 2 ఆశీర్వాదం పొందెను. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 6వ, 12వ, 13వ. దేవుడు ఎంతో బాధాకరమైన శ్రమలు మన జీవితంలోనికి రానిచ్చినప్పుడు నిత్య జీవము గలవారమైనందున ఆ బాధాకరమైనవే ఆశీర్వాదములగును. ప్రైజ్ ది లార్డ్.